వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు 175 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ర్యాలీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దాదాపు 3 రోజుల పాటు అన్ని జిల్లాల్లో అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేశారు. నిన్న 2 రోజుల క్రితం ఎవరైతే డిఎస్సిలో విజేతలుగా నిలిచినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా కూడా కర్నూలు దగ్గర భారీ ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఆందోళనని ఉధృతని కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ చాలా ఉధృతంగా ఉండబోతుందని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకూడదు అని చెప్పేసి పోలీసులు ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ర్యాలీకి అనుమతి లేదు, 30 పోలీస్ యాక్ట్ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి అనుమతి లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకంత ఆందోళన వ్యక్తం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చిన్నపరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు అడిగినటువంటి ప్రశ్నలకి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే విద్యాశాఖ కమిషనర్ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అయితే శాప్ వైస్ చైర్మన్ ఎండి సో వారు కావచ్చు, సో మీకు ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇస్తూ వచ్చారు. వీళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదు, వీళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదు అని చెప్పేసి. అభ్యర్థులు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వాటికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఒక్కసారి ఒక బయట ఉందాం, బయట తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ సార్ ఒకసారి ఆ టీచర్ బయట ఒకసారి ప్లే చేయండి. మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు, చెయ్యము. వీఆర్ సో జెన్యూన్. చాలా కష్టపడి మా కుర్చీలు సాక్ష్యాలు మేము ఎంత కష్టపడ్డాం అన్నది. సో మేము ఇంకో డబ్బులు ఇచ్చి జాబులు వచ్చినాయి సార్, మాకు అంత స్థాయి లేదు సార్, మేము చాలా చిన్న జీవితాలు మావి, ఏదో పల్లెటూర్ల నుంచి. సో ఎస్సీ ఎస్టీ మధ్యతరగతి బీసీ వర్గాలకు చెందినటువంటి వారం సార్ మేమందరం, మైనారిటీ వర్గాలకు చెందిన వారం మేమందరం, చాలా చిన్న జీవితాలు సార్, డబ్బులు ఇచ్చుకునేంత స్థాయి మాకు లేదు. దయచేసి మీరు మా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దండి. ఏదైనా సరే ప్రూఫ్ ఉంటే, నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ కర్నూలు జిల్లాలో, నన్ను ఊరేయండి సార్, ఇక్కడ తప్పు చేస్తే నేను తప్పు చేయలేదు సార్ మేము. సో దయచేసి మా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దండి. తప్పు ఉంటే చిన్నపరెడ్డి గారు, ఇది నాట్ ఓన్లీ ఇప్పటి వరకు కూడా పొలిటికల్ పార్టీలే కాదు, అంటే టీడీపీ జనసేన మాత్రమే కాదు, బీజేపీ కాదు. సో అభ్యర్థులు అడుగుతున్నారు, మీ దగ్గర ఒక చిన్న ఆధారం సాక్ష్యం చూపించండి, నన్ను ఇక్కడ ఉరి తీయండి అని చెప్పేసి ఒక అభ్యర్థి మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. కానీ మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి అధికారులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇప్పుడు ఇతను అడుగుతున్నటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? కంటిన్యూ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్రైమ్ నైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సరే, మీరు ఇప్పుడు ఇద్దరితోటి అదే రామ్మోహన్ రావు గారితో మాట్లాడిచ్చారు, ప్లస్ బయట ఒకటి వేశారు సార్. రామ్మోహన్ రావు గారు మరి ఒక